హాయ్ ఫ్రెండ్స్, మాది పార్వతీపురం జిల్లా బామిన మండలం బాలేరు విలేజ్. మా విలేజ్లో పెద్ద సమస్య ఏంటంటే ఈ గ్రామం పుట్టినప్పటి నుండి ఉండే సమస్య ఇదేంటంటే నాటుసారా. దీనికి మా విలేజ్లో చాలా ఫేమస్ అయిపోయింది. ఇంకా మా విలేజ్ దీనికి చాలా వరకు ప్రజలందరూ నాటుసారాకి ఎడిక్ట్ అయ్యి చాలా కుటుంబాలు మనకి ఎడిక్ట్ అయ్యి చనిపోయినవి కూడా ఉన్నాయి. ఎందరో ఫ్యామిలీలు ఒంటరి అయిపోయినవి కూడా ఉన్నాయి. దీనికి ఎలా అరికట్టాలనేసి ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడి మా ఊరి వాళ్ళతో మీటింగ్లు పెట్టి ఇవన్నీ చేశారు. ఒక 6-7 సంవత్సరాల కిందట కూడా సుమారు ఒక 150 పై చిలుకు పోలీసులు కూడా వచ్చారు. వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టడం, వాళ్ళతో చర్చించి ఇంత చేయడం చేసి కానీ ఆ సమస్య పరిష్కరించలేకపోయారు. తర్వాత రీసెంట్గా అదే మా విలేజ్లో అందరూ మహిళలు అంటే స్త్రీశక్తి అందరూ ఏకమై వాళ్ళు నిర్ణయించుకొని యూనియన్ ఏర్పడి మన విలేజ్లో నాటుసారా ఎవరూ అమ్మకూడదు అని నిర్ణయించుకొని అందరూ ఒకటై ఈ సమస్యని పరిష్కరించారు. ముందుగా ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. అమ్మ, ఈ సమస్య అయితే ఇప్పటి వరకు మన విలేజ్లో దీనికోసం అందరూ ఆపడానికి ప్రయత్నించారు, కానీ ఆపలేకపోయారు. మీ వల్ల అయింది. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగా మీరు ఇదే కొనసాగిస్తూ మన గ్రామాల్లో ఇటువంటి మళ్ళీ నాటుసారా కానీ ఏ ఒకటి మద్యపానానికి సంబంధించి ఏది కూడా మన విలేజ్లో లేకుండా చేయాలి. మీరు ఇలాగే యూనియన్ కొనసాగిస్తూ ఉండాలి. మనకు ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలి. మన విలేజ్లో మీ అందరికీ తెలిసిందే, ఒక రోజు పనికి వెళ్తే ఒక 250-300 కూలీ వస్తుంది. ఈ వచ్చిన కూలీ ఒకరోజు 250-300 ఇస్తే అది ఒక 4 రోజులు పని ఉండదు. ఈ 250-300 తినుకొని ఆ 4 రోజులు మనం ఉండాలి. అదే మన ఇంట్లో ఉండే ఒక వ్యక్తి ఆ 250-300 వెళ్ళిపోయి ఆ డ్రింక్ చేస్తే మన ఇల్లు మన కుటుంబం ఎలా బాగుపడుద్ది? ఇందులో ఏ స్త్రీమూర్తితో కానీ మంచి డెసిజన్ తీసుకొని ముందుకొచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన విలేజ్లో చేసినట్టుగా మన మండలంలో, అలాగే మన జిల్లాలో, మన రాష్ట్రంలో, అలాగా మన దేశంలో ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా ఆలోచించి ఏ విధంగా చేయాలి. ఎందుకు స్త్రీమూర్తి అంటున్నానంటే ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటివి ఒక స్త్రీ అనుకుంటే చేయగలదు. ప్రతి ఇంట్లో ఒక ఇంటికి ఓనరు ఒక మగవాళ్ళు అనుకుంటారు, కానీ ప్రతి ఇంట్లో కూడా ఒక స్త్రీ యజమానురాలు ఆ అమ్మ కానీ అనుకుంటే ఏ ఒక్క సమస్య అయినా పరిష్కరించగలదు. మీరందరూ కూడా అనుకొని ఈ యొక్క సమస్య మన స్టేట్లో కాదు మన దేశంలో ఏ సమస్య మీరు అందరూ అనుకొని నిర్మూలిస్తారని మరీ కోరుకుంటూ ప్రతి ఒక్క స్త్రీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమస్య ఎక్కడ మరి ఉండకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.